వెల్కమ్ టు పురాలోకల్. కాకినాడలో కలకలం రేపిన సాదిక్ ఖాన్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నూకరాజు కుమార్తె సౌజన్య చనిపోయే ముందు రాసిన సంచలన లేఖ ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. తన భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ విషమిచ్చి హత్య చేశాడని సౌజన్య లేఖలో పేర్కొనడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న జగదీశ్వర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది బయటకు వచ్చిన మర్నాడే ఈ దారుణం జరిగింది. ప్రోటీన్ పౌడర్ లో సైనైడ్ కలిపి అతనికి ఇచ్చినట్టు పోలీసుల విచారణలో ఆధారాలు లభించాయి. ఈ సైనైడ్ ను సాదిక్ హైదరాబాద్ లోని ఓ బంగారం వ్యాపారి వద్ద కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని సాదిక్ నేరుగా ఇచ్చాడా లేదా ఇంకెవరైనా సహాయపడ్డారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబాన్ని పూర్తి స్థాయిలో తన గుప్పెట్లో పెట్టుకోవాలనే కుట్రతోనే సాదిక్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. జగదీశ్వర్ రెడ్డి మరణించిన తర్వాత అతని కుమారుడు కార్తికేయ రెడ్డి పేరిట లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగే సౌజన్యను ఇస్లాంలోకి మార్చి నికా చేసుకోవాలని కూడా ప్లాన్ చేశాడు. అంతటితో ఆగకుండా నూకరాజు పేరిట తిమ్మాపురం పరిధిలో ఉన్న ఆస్తిని బాషా మొయినుద్దీన్ అనే వ్యక్తికి విక్రయించడానికి కూడా ప్రయత్నించాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిందితుడు సాదిక్ పరారీలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం తీసేసి సాదిక్ సోలాపూర్ నుండి ఢిల్లీ మెరిట్లకు పారిపోయే క్రమంలో ఫేక్ ఆధార్ కార్డును సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న సాదిక్ కు సహకరించిన వారంతా గతంలో అతనితో పాటు షూటింగ్ లో శిక్షణ పొందిన సహచరులుగా పోలీసులు తేల్చారు.